జై దుర్గా భవాని. ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే, ఏమాత్రం కూడా తొందరపడకు. 17వ తారీఖున ఈ శుభవార్త నీకు అందజేయబోతున్నాను. ఏమాత్రం కూడా ఆలస్యమొద్దు. వెంటనే ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే ఆశ్చర్యంతో నూరెళ్ళ పెడతావు. నీ జీవితంలో నీకు మంచి రోజుల్ని నేను రాసి పెట్టేశాను. ఇక ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పూర్తిగా కలగబోతుంది. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకముంది కదా, సంతోషంగా ఉండు. వచ్చే శుభవార్తని కాలదన్నుకోవద్దు. నేను చెప్పినట్లుగానే 17వ తారీఖున ఆ శుభదినాన ఒక మంచి వార్త అనేది నీ చెవిన పడుతుంది. అది కూడా ఒక వ్యక్తి ద్వారా వినిపించబోతున్నాను. నువ్వు మనసు పెట్టి అమ్మ మాట విన్నావు అంటే జీవితం తప్పకుండా మారుతుంది. నీ జీవితంలో వచ్చే ఒక మార్పు గురించి, నువ్వు వినే శుభవార్త యొక్క సూచన గురించి ఈరోజు ప్రతి మాట కూడా నీ మనసును తాకే వరకు నేను నిన్ను విడిచిపెట్టేదే లేదు. ఈరోజు ఈ అమ్మ చెప్పే మాటని వింటున్నావు కదా. మరి ఈ దుర్గమ్మ నీకోసంగా ఎలాంటి వార్తను తీసుకొచ్చిందో ఇప్పుడే విను, అన్నీ కూడా అర్థమవుతాయి. అలానే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ అలజడిలో ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది కదా, అమ్మా, నేను తప్పు చేయకపోయినా సరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి మంచినే కదా నేను కోరుకున్నాను. ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు. కానీ అదే నా బలహీనంగా మారింది ఏంటి తల్లి? నేను చేసిన తప్పేంటి? నేను చేసిన పాపమేంటి? ఇతరులకి సాయం చేయడమే నేను చేసిన తప్ప? ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా చేసేశావు? ఎందుకమ్మా నా జీవితంలో సంతోషం అనేది రాకుండా ఇంతలా నేను బాధపడేలా నువ్వు చేస్తున్నావు? నిన్నే నమ్ముకున్నాను కదా, మరి నీ బిడ్డని నువ్వు ఇంతలా బాధపడితే నేను ఏమైపోవాలి? ఎవరికి చెప్పాలి తల్లి? ఒక తల్లిగా నీతోనే కదా అన్నీ పంచుకుంటూ ఉన్నాను. మరి అలాంటిది నువ్వే పట్టించుకోకపోతే నేను ఏం చేయాలి అని అంటున్నావు కదా. చూడమ్మా, నీలో ఉన్న అతి మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటున్నారు. నీ నిశ్శబ్దాన్ని నీ ఓటమిగా భావించారు. కానీ మీ జీవితంలో ఒక దశలో మీరు ఎక్కువగా ఏం చేసినా సరే అన్నీ అనుకూలంగా జరగలేదు, ముందుకు వెళ్ళడం లేదు అనుకుంటున్నావు కదా. చాలా కష్టపడినా కానీ చివరి క్షణంలో ఆగిపోతూ వస్తున్నారు. డబ్బుకు సంబంధించిన సమస్యల్లో ఏవో ఖర్చులు ఎదురవుతూనే ఉన్నాయి. అనవసరమైన బంధంలో దూరం అనేది ఏర్పడుతుంది. ఇది నీ తప్పు కాదులే, కర్మ చక్రంలో ఉన్న ఆలస్యం కొద్దీ ఇలా నువ్వు ఇబ్బంది పడుతున్నావు. భయపడకు, ఈ దుర్గమ్మ ఉంది కదా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పైకి లేపుతాను. అవును, ఒక్కటే చెప్పనా, భగవంతుడు కొంతమందిని బాగా శుద్ధి చేసిన తరువాత మాత్రమే వారికి అదృష్టాన్ని అందిస్తాడు. అలానే నువ్వు కూడా రెండో వర్గం. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ నిన్ను బలహీనంగా చేయడానికి కాదు, నీ లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించొచ్చు, కానీ ప్రతిదీ కూడా నువ్వు వాస్తవాన్ని గ్రహించాలమ్మా. అవును, చెప్పాలంటే తుఫాను వచ్చే ముందు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అది శాశ్వతమైన మార్పు కాదు, అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నేను నీకు ఎన్నో పరీక్షలకు గురి చేశాను కదా, అనవసరంగా ఎన్నో రకాలుగా నువ్వు ఇబ్బందులు పాలయ్యేలా కాలం నిన్ను పరీక్షించింది. కానీ ఇప్పుడు అదే పరీక్ష జరుగుతూనే వస్తుంది. నీ దశలో అనవసరమైనటువంటి ఒత్తిడికి నువ్వు గురయ్యావు. ఎన్నో విషయాలు నీకు భారంగా అనిపించాయి. ఎవరికైనా నీ బాధ చెప్పాలంటే వాళ్ళసలు వింటారా లేదా, నన్ను అర్థం చేసుకుంటారా లేదా అని నువ్వు ఆందోళన చెందుతున్నావు. చూడమ్మా, ఇదే ఆఖరి పరీక్ష. ఇది దాటితే చాలు,
మళ్ళీ నువ్వు తిరిగి చూసే అవసరం కూడా ఉండదు. ఈ సమయంలో నేను నీ సహనాన్ని పరీక్షిస్తాను, నీ నమ్మకాన్ని పరీక్షిస్తాను. నువ్వు ఎప్పటికీ మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఉన్నావా, లేదా ప్రపంచంలానే నువ్వు కూడా మారిపోయావా అనేది చూస్తాను. చాలామంది ఇక్కడే ఓడిపోతూ వచ్చారు. కోపంలో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు. అవసరం లేని మాటలు ఏవి కూడా మాట్లాడకూడదమ్మా. అవసరం లేనటువంటి వ్యక్తులను నువ్వు నమ్ముతున్నావు. అలానే నువ్వు కూడా ఈ రోజున నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకు. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వేసేటువంటి ప్లాన్ల గురించి చెప్పకు. ఈ ఆఖరి పరీక్షే నీ జీవితాన్ని మలుపు తిరిగేటువంటి ముందు వచ్చే చివరి అడ్డంకులని గుర్తించుకో. నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టాలనుకోలేదు. నీపై కరుణ చూపిన మొదటి సంకేతం ఏంటో తెలుసా? నేను ప్రత్యక్షమైనటువంటి అనుబంధం నీతో ఏర్పరచుకున్నాను. నువ్వు అన్యాయాన్ని భరించలేవు, నేను కూడా సహించలేను. ఇటీవల నువ్వు గనుక గమనిస్తే అకారణంగా నా పేరు నీ మనసులోకి రావడం, అలానే ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి గుడికి పసుపు కుంకుమలు తీసుకోవడం, గాజుల్ని తీసుకోవాలనిపించడం, ఎవరైనా ఇస్తే దాన్ని మహాప్రసాదంగా నువ్వు స్వీకరించి ఆనందంతో ఉప్పొంగిపోతున్నావు. ఇది నా దుర్గమ్మ నా కోసంగా పంపిన మహాప్రసాదము. ఈ పసుపు కుంకుమలను, ఈ గాజులను నేను అస్సలు వదిలిపెట్టాను. ఈ దుర్గమ్మ నాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని నేనెందుకు వదిలిపెట్టుకుంటానని అనుకోవడం. అలానే ఎక్కడ చూసినా సరే నా నామం, నా రూపం నీకు కనిపించడం, ఇవన్నీ కూడా నేను నీతో ఉన్నానని సంకేతం. నువ్వు అడగకపోయినా నీ కన్నీళ్లను చూశాను. నువ్వు నాపై కోపంగా ఉన్నా నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీ జీవితంలో నేను జోక్యం చేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే చాలా విషయాలు నీకు తెలియకుండానే నీకు అనుకూలంగా మారాయి. ఎవరినైతే చూసి నువ్వు భయపడ్డావో వాళ్లే నీకు దూరమయ్యారు. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో వారే నిన్ను నిరాశపరిచారు. ఇవంతా కూడా నువ్వు అనుకున్నట్లుగా నష్టం కాదు. నీకు ఎవరి గురించి, ఏ వ్యక్తి ఎలా ఉంటారో అవన్నీ స్పష్టంగా చెప్పడానికే నేను చేసే చిన్న ప్రయత్నం ఇది. అవునమ్మా, కొంతమంది నీతో బాగా ఉంటారు, అలానే దూరం అవుతున్నారు. వారిని నువ్వు అర్థం చేసుకోవడమో, లేదంటే నీకు వారి మధ్య ఏదైనా తప్పు జరిగిందని కాదు. వారు నీకు సరైన జోడీ కాదు అని అర్థమని తెలుసుకో. అది స్నేహం కావచ్చు, బంధం కావచ్చు, ఎవరైనా సరే నీకు దూరం చేశారు అంటే అది కూడా నీ మంచికే తల్లి. ఏంటమ్మా అది నా మంచిగా, నా బంధాన్ని నాకు కాకుండా చేశారు కదా అని భగవంతుణ్ణి అడుగుతున్నావు కదా. చూడమ్మా, వాస్తవంగా చెప్పాలి అంటే నీ జీవితంలో నా జోక్యం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి నీ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ నీకు తెలియలేదు, అర్థం చేసుకోవడం లేదు. భగవంతుడు ఏదైనా సరే నీకు మంచి చేయడం కోసమే కదా ఆయన నీ జీవితంలోకి వస్తాడు. అది నువ్వు అర్థం చేసుకోకపోగా భగవంతుడిని నిందిస్తే ఎవరికి చెప్పుకోవాలో చెప్పు. ఒక్కొక్కసారి నువ్వు కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకుని ప్రవర్తించాలి కదా. చాలా సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న ప్రతి బాధలు కూడా బయటికి రాబోతున్నాయి. నీ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటి నవ్వు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇక్కడి నుంచి అదృష్టం నెమ్మదిగా నీ వైపు వస్తుంది. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సహించావు కదా, అవన్నీ భగవంతుడు చూశాడు. ఇక ఇప్పుడు నీ సహనానికి ఫలితం అనేది ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక ముఖ్యమైన సంకేతం నీకు అందిస్తాను. నీ జీవితంలో నుంచి అకారణంగా దూరమయ్యే కొంతమంది వ్యక్తులను నువ్వు గమనిస్తావు. నీ జీవితంలో రేపటి నుండి ఒక వింత జరగబోతుంది. నీకు చాలా దగ్గరగా అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు. వారి నుండి మాట తగ్గుతుంది, ఫోన్ కాల్స్ తగ్గుతాయి. నువ్వు మాట్లాడినా సరే స్పందన మారిపోయినట్లుగా నీకు అనిపిస్తుంది. ఇది చూసి నువ్వు బాధపడతావు. నేనేం తప్పు చేశాను అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది. కానీ నిజం చెప్పాలి అంటే ఇది నువ్వు చేసినటువంటి తప్పు కాదు.
ఇది నేను చేసుకున్న జోక్యమని అనుకుంటావు. నేను నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నానమ్మా. చెప్పాను కదా, నీ జీవితంలో 17వ తారీఖున ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. ఈ దుర్గమ్మ ఆశీస్సులతో అన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి జరిగిపోయిన గతాన్ని తలుచుకొని బాధపడకు. మంచైనా చెడైనా సరే, నీకు ఏం జరిగినా సరే ఈ దుర్గమ్మ అంతా మంచే చేస్తుంది అని నమ్ము. అప్పుడే జీవితం మారుతుంది. అలా మారేలా నేను చేస్తాను. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. ఈ దుర్గమ్మే కొండంత అండగా నీకు తోడు ఉండగా భయమెందుకు చెప్పు, బాధెందుకు చెప్పు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారైతే చెబుతున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవన్ అయితే షేర్ చేయండి. అలానే ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.